ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం. ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపతి డాక్టర్ కే తేజ. డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్లో మిర్రర్ వర్క్ అనేది చాలా ది బెస్ట్ టెక్నిక్ అని చెప్తారు. ముఖ్యంగా మేనిఫెస్టేషన్, మనీకి సంబంధించి. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఎలా మనకి ఉపయోగపడుతుందంట? ఓకే, నీ యొక్క సబ్కాన్షియస్ మెసేజెస్ ఏంటి, నాకేం కావాలి అనే ఆన్సర్ నీకు కావాలి, నా లైఫ్ పర్పస్ ఏంటి అనే ప్రశ్న ఉందనుకోండి, నాకు ఇది కావాలి నా జీవితంలో, నాకేం కావాలని నీకు క్లారిటీ లేదనుకో, ఫస్ట్ అర్థం ముందు నుంచుని ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ అని అర్థం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు చెప్పాలి. ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ అని అర్థంలో చెప్పాలి. ఇప్పుడు ఒక్కళ్ళు ఉంటారు మన ఇంట్లో, వాళ్ళు బాగా మనల్ని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ అనుకో, అన్నీ వంట చేస్తుంది, అన్నీ చేస్తుంది, నీకోసం అన్నీ చేస్తుంది, బట్ నువ్వు పట్టించుకోవట్లేదు అమ్మని, ఒక పర్సన్ని పట్టించుకోవట్లేదు. సడన్గా నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ అని చెప్పావనుకో, అబ్బా వీళ్ళ కోసం ఏం చేయాలి, నా కొడుకు అన్న కదా. సో కొడుకు కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా. సో అలాగే నీ ఇన్నర్ చైల్డ్కి కూడా ఇన్ని రోజులు నువ్వు దాన్ని పట్టించుకోలేదు, దాన్ని వదిలేసావు. పాపం అది నీకోసం ఎన్ని చేసింది, చిన్నప్పటి నుంచి నేను చూసుకుంది, నీకు సరిగ్గా గైడ్ చేసింది. నీ కోరిక, నీ యొక్క సంకల్పం అడగగానే అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అని వర్క్ చేస్తుంది అది నీకోసం. అండ్ నువ్వు స్ట్రగుల్ అయినప్పుడు నీకేం కాదు అని ధైర్యం చెప్పేది కూడా నీ ఇన్నర్ చైల్డే. నీకేం కాదు, నువ్వు ఇంకా సాధిస్తావు అని నీకు ఒక ధైర్యం, నీలో ఒక మాట నీకు వస్తుంది. ఏదన్నా నిన్ను సరిగ్గా ప్రొటెక్ట్ చేయడానికి కూడా అదే చూసుకుంటుంది. వద్దు, ఇది చేయొద్దు, అది చేయి, ఓకే, ఈ రాత్రిపూట వెళ్ళొద్దు అని లోపల నీకే భయం. ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళొద్దు ఎందుకంటే సేఫ్ కాదు అని నీకే ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. కాలేజీలో ఉన్నప్పుడు పేరెంట్స్ చెప్పక్కర్లా, నీ ఇన్నర్ చైల్డే నిన్ను కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ఇన్నర్ చైల్డ్ నిన్ను ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, నిన్ను అన్నీ చూసుకుంటున్నప్పుడు, నువ్వు దాన్ని ఏడిపించావు చాలాసార్లు, దాన్ని మాట వినలేదు, దాన్ని ఏడిపించి, దాన్ని విసిగిచ్చి, ఊరికే అన్వాంటెడ్ థింకింగ్ అంతా చేసేసావు. ఓవర్ థింకింగ్, ఎవరో గురించి వాళ్ళ గురించి గంటసేపు వాగి, వాళ్ళ గురించి నువ్వు ఏడ్చి టైం వేస్ట్ చేసావు. నీ ఇన్నర్ చైల్డ్కి విసుకొస్తుంది, అరే నీ గురించి నువ్వు థింక్ చెయ్యి, నా గురించి నువ్వు ఐ లవ్ యూ, నేను నీతో ఉన్నాను, నిన్ను చూసుకుంటున్నాను, నన్ను గురించి నువ్వు ప్రేమించు, నీకు వరల్డ్ అంతా ఇచ్చేస్తాను అంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇది తెలుసుకుంటావో దీనికోసమే వెయిట్ చేస్తుంటుంది అది. నువ్వు నీలోని భగవంతుడికి నువ్వు కనెక్ట్ ఎప్పుడు అవుతావా అని వెయిట్ చేస్తుంటుంది. భగవంతుడు ఏంటంటే, అంటే మ్యామ్ మీరు చెప్తుంటారు కదా, నిజంగా మనం అందరం దేవుళ్ళు అంటారు. ఎస్, ఎవ్రీబడి ఆర్ డివైన్ బీయింగ్స్, ఎవ్రీబడి ఆర్ డివైన్ బీయింగ్స్. భగవంతుడు, మనం డివియేట్ అవుతూ ఉంటాం డివైన్కి మనము ఎంత డివియేట్ అవుతూ ఉంటామంటే, అప్పుడప్పుడు ఎవరో వచ్చి మనకి ఏవో మాటలు చెప్తారు ఎవరో మీద, అవును అనేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడేస్తాం. డీవియేషన్, మళ్ళీ ఇంక జెలస్ వస్తుంది. ఇవన్నీ మనలోంచే పుడతాయి. జెలసీ వస్తుంది కొంతమంది. ఒకళ్ళు సక్సెస్ చూస్తే తట్టుకోలేరు కొంతమంది ఎదుగుతుంటే, అరే వాళ్ళు ఎదిగిపోతున్నారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి. యు ఆర్ డీవియేటెడ్ ఫ్రమ్ యువర్ డివైన్ స్పేస్. ఏదైతే నేను తొందరగా ఎదిగిపోవాలని నువ్వు యాంగ్జైటీ చూపిస్తున్నావు, ఆ యాంగ్జైటీగానే మిగిలిపోతుంది, కానీ నువ్వు అది మేనిఫెస్ట్ చేయలేవు. అది మేనిఫెస్ట్ చేయాలంటే ఈ నెగటివ్ ఎమోషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి రూట్సో దాని బిలీఫ్ సిస్టమ్స్లో లిమిటెడ్ బిలీఫ్స్ అన్ని రీడిజైన్ చేసుకోవడం, థాట్ ప్యాటర్న్స్ని రీడిజైన్ చేసుకోవడం, కార్డ్ కటింగ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ మనం చేసినప్పుడే వాట్ ఎవర్ నాకేం కావాలనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మిర్రర్లో చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఎవరైనా ఆడియన్స్ చెప్తున్నాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫస్ట్ వెళ్ళి మిర్రర్ చూసుకోండి. ఫస్ట్ చూడగానే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఏడుపు వస్తుందా? నిన్ను చూడగానే నీ కంట్లో నీళ్ళు వస్తున్నాయా? కంట్లో నీళ్ళు వస్తే ఖచ్చితంగా నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. యూ నీడ్ సమ్ గైడెన్స్, యూ నీడ్ ఎ మెంటర్ డెఫినెట్లీ. కంట్లో నీళ్ళు వస్తే దయచేసి గో అండ్ ఎనీ మెంటర్, ఎవరు మీ మెంటర్ గైడ్సో నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఎందుకంటే చాలామంది మెంటర్స్ ఉన్నారు వరల్డ్లో, ఒక మెంటర్ కాదు, 4-5 మెంటర్, చాలామంది కోచెస్ పుడుతున్నారు. బికాస్ 2020 ఈజ్ అ హీలింగ్, ఇట్స్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ టు ద వరల్డ్. చాలామంది హీలర్స్ పుడుతున్నారు. సో ఏ హీలర్ నాకు గైడ్ చేస్తుంది అనేది కళ్ళు మూసుకొని మీరు ఊహించండి. ఈ హీలర్ ఎవరైతే కనిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గైడ్ చేయండి. వాళ్ళే మీ కోచ్, వాళ్ళే మీ గైడ్ చేస్తారు.
అంతేగాని మీరు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కళ్ళు మూసుకుని ఊహించండి. నీకు 3-4 మెంబర్స్ నుంచి సేమ్ గైడెన్స్ వచ్చింది, మీకు ఇన్స్పైర్ అయిన యాక్షన్స్ మీరు వాళ్ళ నోట్ త్రూ విన్నారు, వాళ్ళ యొక్క వీడియోస్లో విన్నారు. సో అది మీకు ఇన్స్పైరబుల్గా అయింది అంటే సమ్ మెసేజ్ ఇస్ దేర్, నీకు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది. సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్కి 3 వాళ్ళలో ఎవరు నాకు కరెక్ట్గా గైడ్ చేస్తారు అని ఆ ప్రశ్న అడగండి. మీకు ఒకళ్ళు వీళ్ళు నీకు గైడ్ చేస్తారు అని మెసేజ్ వస్తుంది. గో విత్ దట్ మెంటర్. ఆ మెంటర్ దగ్గరే క్లాస్ చేయండి. నా దగ్గరే చేయాలి, వీళ్ళ దగ్గరే చేయాలని ఏం రూల్ లేదు. ఎవరైతే నీకు గైడో ఆ మెసేజ్ నీకే వస్తుంది. నువ్వు మిర్రర్లో అడుగు, నాకు ఎవరు గైడ్, హూ ఇస్ మై గైడ్, ఎవరి దగ్గర నేర్చుకుంటే నేను బాగుపడతాను, ఏంటి నా లైఫ్లో ఏం చేస్తే నేను బాగుపడతాను. కొంతమందికి ఎక్సర్సైజ్ చేస్తే బాగుపడతాం, అసలు యోగా చేస్తే బాగుపడతా ఉంటాం, హీలింగ్ మొరాలిటీస్ నేర్చుకుని మెడిటేషన్ నేర్చుకుంటే బాగుపడతాం. నీకే నీ మెసేజ్ వస్తుంది. మిర్రర్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పొద్దున నిద్ర లేవగానే గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్, అమ్మాయిలు అయితే గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ అనుకోవచ్చు, అబ్బాయిలు కూడా గుడ్ మార్నింగ్ హ్యాండ్సమ్, గుడ్ మార్నింగ్ ఏదో ఒకటి అనుకోవచ్చు, అట్లా బ్యూటిఫుల్గా అనుకోవచ్చు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ అని నువ్వు దానికి చెప్పి ఫీల్ దట్ యూ లవ్ యువర్ సెల్ఫ్. అంటే ఐ లవ్ యూ, ఐ రియలీ రియలీ లవ్ యూ. ఇది కంపల్సరీ డైలీ మిర్రర్లో చెప్పాలి. చెప్పినప్పుడు ఏంటంటే యువర్ ఇన్నర్ చైల్డ్ ఈజ్ కనెక్టెడ్ విత్ యూ. నీకేం కావాలి అని మేనిఫెస్ట్ చేస్తుంది ఆ రోజంతా. నీకేం కావాలని తెచ్చిపెట్టాను. మీరు అబ్జర్వ్ చేయండి, ముందుకి ఇప్పటికి ఆఫ్టర్ యూ కనెక్టింగ్ ఇన్ ద మిర్రర్ నీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ అప్పుడప్పుడు మిర్రర్లో చూస్తే కోపం వస్తుంది. కొంతమంది ఎందుకు కోపం వస్తుంది? నిన్ను నువ్వు కొట్టుకోవాలంత కోపం వస్తుంది. ఎవరి మీదో కోపం, ఎవరో చేసిన తప్పుకి నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావు. ఇది ఎప్పుడు చేయొద్దు. దీనివల్ల ఏంటంటే యాంగర్ మోర్ క్రియేట్ అవుతుంది. ఇన్నర్ చైల్డ్కి కోపం వస్తుంది వాళ్ళంటే. సో యూ నీడ్ టు డూ క్లియర్ సంబడి, ఫర్గివ్ చెయ్యాలి అని అర్థం. మిర్రర్లో నీకు కోపం వస్తుంది, ఎవరో మీద కోపం వచ్చి నువ్వు తిట్టుకుంటున్నావు. మిర్రర్లో ఎవరో తిడుతున్నావు, కానీ నిన్ను నువ్వు తిడుతున్నావు. ఇక్కడ నీ ఇన్నర్ చైల్డ్ని నువ్వు తిడుతున్నావు. ఇది డౌన్ అయిపోద్ది మళ్ళీ. సో ఈ యాంగర్ నీకు దీనికి ఉండకూడదు. నీకు నీ ఇన్నర్ చైల్డ్కి యాంగర్ అనేది ఉండకూడదు. మిర్రర్లో చూడగానే కోపం చూపించొద్దు. ఎవడో మీద కోపం దాని మీద చూపించొద్దు. సెకండ్ థింగ్, ఇలా అనిపిస్తుందంటే ఆ ఎవరినో నువ్వు ఫర్గివ్ చెయ్యలేకపోతుంది నీ ఇన్నర్ చైల్డ్ అని అర్థం. దాన్ని ఫర్గివ్ చేసుకోవాలని కార్డ్ కట్టింగ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలా చేసుకోండి. పోనో చేస్తారా, చేసి అది ఆ ఫర్గివ్నెస్ చేసినప్పుడే నీకు సక్సెస్ చూడటం మొదలవుతుంది. మూడోది, అంతా నువ్వే చేసావని నేను బ్లేమ్ చేసుకుంటూ ఉంటావు. ఎందుకో ఆ బ్లేమ్ మిర్రర్లో నిన్ను నువ్వు చూసుకుని నువ్వే చేసావు, మొత్తం నువ్వే చేసావు. ఎవడో చేశాడు కానీ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ ఉంటావు. అంత నీ వల్లే జరిగింది. నీ వల్ల జరగదు, ఎవరో వల్ల జరుగుతుంది, కానీ నీ వల్లే జరిగిందని నువ్వు మిర్రర్లో కంటిన్యూస్గా అద్దం ముందు నీ వల్లే జరిగింది, అంత నీ వల్లే ఇదే అని నువ్వు చెప్తూ ఉంటావు. ఇలా ఎప్పుడు చేసినా నీ ఇన్నర్ చైల్డ్ నీకు సపోర్ట్ చేయదు. యూ విల్ నెవర్ బికమ్ ఎ మ్యాజికల్ బీయింగ్. యూ హ్యావ్ టు దాన్ని రీడిజైన్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్స్ అన్ని ఇరేజ్ చేసుకోవాలి. అలా జరిగింది, ఆ సిచ్యువేషన్లో నన్ను నేను డౌన్ చేసుకున్నాను, నన్ను నేను బ్లేమ్ చేసుకున్నాను, అరే నా ఇన్నర్ చైల్డ్, దాంతో కనెక్ట్ అవ్వండి. ఒక డే అంతా కూర్చొని ఇలా చేసుంటే కనుక, ఒక రోజంతా కూర్చుని ఇలా చేశాను నన్ను క్షమించు. సెల్ఫ్ ఫర్గివ్నెస్ చేయాలి. బయటోడికి ఫర్గివ్నెస్ కాదు, సెల్ఫ్ ఫర్గివ్నెస్ చేయాలి. ఇన్నర్ చైల్డ్కి ఫర్గివ్నెస్ చేయాలి. అప్పుడే, ఎందుకంటే చాలామంది సెల్ఫ్గా మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుని మిర్రర్ ముందు దీన్ని కనెక్ట్ అవ్వకుండా డిస్కనెక్ట్ అయిపోతారు. ఇన్నర్ డివైన్కి డిస్కనెక్ట్ అయిపోతారు. సో దీనికి ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ ఫర్గివ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే, సంబడి వాంట్ టు బికమ్ ఎ ప్రెగ్నెంట్. సో ఇన్నర్ చైల్డ్ని ఎన్నిసార్లు నువ్వు క్రిటిసైజ్ చేసావు, అది నీకు సపోర్ట్ చేయట్లే. నీ బాడీకి సపోర్ట్ చేస్తేనే యూ బికమ్ ఉమెన్ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఒక బర్త్ అనేది ఇస్తుంది. వీటన్నిటికీ మిర్రర్ వర్క్ని యూజ్ చేసే విధానం కానీ, లేకపోతే ముఖ్యంగా మిర్రర్ వర్క్ అనేది మనకి హెల్ప్ అయ్యే విధానాన్ని చెప్పడానికి మీరు ఆల్రెడీ క్లాసెస్ అనేవి చెప్తూ ఉన్నారు. మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ ఉంది, అందులో నేను గైడ్ చేస్తానండి. అది ఇట్స్ 2 days ప్రోగ్రామ్. ఇది చాలా బేసిక్ ఫీజ్ 999 రూపీస్. చాలా పవర్ఫుల్ సెషన్స్, థాట్ ప్యాటర్న్ రీడిజైనింగ్ గైడ్ చేస్తాను ఇందులో. అండ్ నీ పవర్ ఏంటో, నీ యొక్క పవర్ ఏంటో నీకు తెలుస్తుంది ఈ ప్రోగ్రాంలో. యాక్చువల్లీ యూ జస్ట్ లర్న్. అండ్ ఇన్నర్ చైల్డ్ని నువ్వు ఎలా ప్రేమించాలో, అది ఆ లాంగ్వేజ్
దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలో దాని లాంగ్వేజ్, నీ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఎలా అవ్వాలో అని లాంగ్వేజ్ అనేది ఇందులో గైడ్ చేస్తామండి. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ క్లాసెస్ మరింత మందికి రీచ్ అవ్వాలని, మీ సబ్జెక్ట్ ఇంకా ఎంతో మందికి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.